నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. కాళేశ్వరం ప్రాజెక్ట్ బాహుబలి ప్రాజెక్ట్ గా బీఆర్ఎస్ చెప్పుకుంది. కానీ వాస్తవానికి ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, తాజాగా ఇచ్చినటువంటి ఐఐటి రూర్కీ కానీ, వీళ్ళందరూ కూడా ఎన్నో అధ్యయన వేదికలు ఇచ్చినటువంటి అన్ని రిపోర్ట్స్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఫీజిబిలిటీ లేదు, చాలా వరకు లోపాలు ఉన్నాయి, ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ కట్టినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా ఇవాళ బట్టబయలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో అన్ని లోపాలు ఉన్నాయి అని అంటున్నటువంటి తాజాగా ఇచ్చినటువంటి ఐఐటి రూర్కీ రిపోర్ట్ లో ఏముంది, వాళ్ళు ఏం చెప్పారో మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జకీర్ గారు జాయిన్ అవుతారు. సార్ నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మొదటి నుంచి కొంత విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి, పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, తర్వాత దాని మీద పెట్టినటువంటి ఎస్టిమేట్స్ పెంచారు, లక్షల కోట్లు స్కామ్ జరిగింది అనేది ఏకంగా ప్రధాని లాంటి వాళ్ళు కూడా ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఐఐటి రూర్కీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కొంత సంచలనంగా మారుతుంది. సో ఏంటి అసలు నిజంగా ఐఐటి రూర్కీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి, అన్ని లోపాలే ఉన్నాయి కాళేశ్వరంలో అని చెప్తున్నటువంటి వ్యవహారంలో ఏంటి అసలు ఏం లోపాలు ఉన్నాయి? ఐఐటి రూర్కీ బృందమైన, లేదంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందమైన, లేదంటే కాళేశ్వరం పైన విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ అయినా, వీళ్ళు 80,000 పుస్తకాలు చదివారా? చదవలేదు కదా. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్కు ఎక్కువ విషయాలు తెలుసా, వీళ్ళకి ఎక్కువ తెలుసా? వీళ్ళు చాలా అమాయకంగా రిపోర్ట్ ఇస్తున్నారండి. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా చదవాలి. 80,000 పుస్తకాలు చదివితే తప్ప కేసీఆర్ లాగా పాండిత్యం రాదు. ఇప్పుడు కేసీఆర్ లాలో పాండిత్యం ఉంటుంది, కన్స్ట్రక్షన్లో పాండిత్యం ఉంటుంది, ఇరిగేషన్లో పాండిత్యం ఉంటుంది, అగ్రికల్చర్లో పాండిత్యం ఉంటుంది. ఆయనకు పాండిత్యము నైపుణ్యము లేని వ్యవస్థ ఉండదు, లేని శాఖ ఉండదు, ఆయనకు పట్టు లేని వ్యవహారం అంటే ఇంకోటి ఉండదు. ఇది కేసీఆర్ గారికి. సో ఇక్కడ ఐఐటి రూర్కీ ఇచ్చింది ఏమిటంటే డిజైన్స్ అండ్ మోడల్ స్టడీస్. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాం కాళేశ్వరం విచారణకు సంబంధించిన, మనం చాలా సందర్భాల్లో వీడియోలో మాట్లాడినప్పుడు కూడా ప్రధానంగా డిజైన్స్ లోపాలు ఉన్నట్టుగా అంటే చాలా ప్రిలిమినరీగా జస్టిస్ పిసి ఘోష్ ఎంక్వైరీలో కూడా తేలింది. అంటే ఒకటి వచ్చింది, బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఐఐటి రూర్కీ టీం కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కూడా బయటపడింది ఏమిటంటే, ఒకటి డిజైన్స్, మోడల్ స్టడీస్ అండ్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ సరిగ్గా చేయలేదు. అంటే ఏ బ్యారేజ్ కట్టాలంటే కూడా ఈ 3 కీలకం అండి. డిజైన్స్ ఎట్లుండాలి, దానికి సంబంధించిన మోడల్ అంతకుముందు ఎక్కడైనా ఉంటే దానికి సంబంధించిన స్టడీస్ ఏంటి, అండ్ జియో టెక్నికల్కి సంబంధించిన అర్హతలు, దానికి సంబంధించిన ఇవి ఇన్వెస్టిగేషన్స్ అంటారు. అవి సరిగ్గా చేయలేదని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. వాళ్ళు ఇంకోటి చేసేదంటే ఐఎస్ కోడ్స్ అని ఉంటుంది. కోడ్స్ అంటాం మనం. ఐఎస్ కోడ్స్ ప్రకారం గేట్ల దగ్గర కూడా జియో టెక్నికల్ స్టడీ అనేది ఉంటుంది, అది చేయలేదు. ఇది మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి వాళ్ళు ఐఐటి రూర్కీ ఇచ్చిన రిపోర్ట్ ఇది. సో బ్యారేజ్ 7th బ్లాక్ 7వ బ్లాక్లో 11 గేట్లు ఉన్నాయండి. అందులో 5 గేట్ల దగ్గరనే వాళ్ళు టెస్ట్ చేశారని కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే రిమైనింగ్ 6 గేట్ల దగ్గర ఎందుకు చేయలేదు అనేది ఒక ప్రశ్న. తర్వాత బ్యారేజ్కి ఫౌండేషన్ అయిన సీకెంట్ పైల్స్ను కూడా సరిగ్గా నిర్మించలేదు. దిగువన రాఫ్ట్ పైల్స్ కనెక్షన్ లేక రంధ్రాలు పడి వరద లీకేజ్ అనేది వాళ్ళ ఫైండింగ్స్లో తేలింది. ఇసుక సెడిమెంటేషన్ అనే దానికి సంబంధించి కూడా, అంటే ఇసుకలో వీళ్ళు పిల్లర్స్ చేస్తారు కదా, దానికి సంబంధించిన గ్రిప్ ఏమిటి, లేకుంటే అదర్ దానికి సంబంధించి కూడా స్టడీస్ సరిగ్గా జరగలేదు. అంటే ఏ రకమైన అధ్యయనాలు లేకుండా, ఏ రకమైన పరీక్షలు జరపకుండానే ఈ బ్యారేజ్ను కట్టారని చెప్పడానికి ఈ ఐఐటి రూర్కీ ఇక్కడ డౌట్ ఏంటంటే, ఇంత బాహుబలి ప్రాజెక్టు, ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టు, ఎస్టిమేషన్లు పెంచారు, లక్షల కోట్ల ప్రజాధనం దీంతో ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో వితౌట్ ఎనీ ఫైండింగ్స్, అంటే వితౌట్ అక్కడ ఏమి చేయకుండా, పూర్తిగా కొన్ని సగం చేసి సగం చేయకుండా, లేకుంటే జియో స్టడీస్ ఇట్లా స్టడీస్ చేయకుండా కట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదండి. నేను ఫస్టే చెప్పాను, బిగినర్ చెప్పాను. కేసీఆర్కు తెలిసినది వీళ్ళకి తెలుసా అంటున్నాను. వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళకు నాకు అర్థం కాదు. ఐఐటి రూర్కీలకు సంబంధించిన బృందం విచారణలో వాళ్ళు చెప్పింది నిజమని మనం ఎట్లా అనుకోవాలి? సో వీటన్నిటికి సంబంధించి నేనేమనుకుంటున్నానంటే, లేదా నేనేం ఆశపడుతున్నానంటే, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు బయటకు వచ్చి, ప్రజల ముందుకు వచ్చి మీడియా సమావేశం నిర్వహించి, అందులో ఈ విచారణ కమిషను బోగసు, వాళ్ళేమీ తేల్చలేరు, అట్లాగే కాళేశ్వరం మీరు అన్నట్టుగా బాహుబలి ఇటువంటిది ప్రపంచంలో లేదు అని చెప్పడానికి ఆయన ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, నేను అనేది సబ్జెక్ట్ ఏంటంటే బాధ్యత ఆయనదే. ఓకే, దీని ఏమంటారంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. అంటే లాలో ఒక వర్డ్ ఉంటుంది,
అంటే ఇది నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే. అవును. ఇక్కడ ఐఐటి రూర్కి టీము జస్టిస్ పిసి ఘోష్ వీళ్ళు జస్టిస్ పిసి ఘోష్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాకపోవచ్చు, కానీ ఆయన ఇందులో జరిగిన లోపాలు, అవకతవకలు, అవినీతి, అక్రమాలు, లేకపోతే ఇతరత్ర మిస్యూజ్ జరిగిన ఫండ్స్, వాటిపైన జస్టిస్ పిసి ఘోష్ ఎంక్వైరీ చేస్తుంది. సో ఇప్పుడు ఐఐటి రూర్కి టీం చేసింది ఏంటంటే స్టడీ చేసింది. అంటే నిజంగానే వీళ్ళు కట్టేటప్పుడు ఏ స్టాండర్డ్స్ తీసుకోవాలి, జియో టెక్నికల్కు సంబంధించిన స్టడీస్ కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా శాండ్ సెడిమెంటేషన్ సంబంధించినది కావచ్చు, అండ్ ఇతరత్ర డిజైన్స్ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఐఐటి అంటే వాళ్ళకు ఎక్స్పర్ట్స్ ఆ పర్టికులర్ దాంట్లో. అందువల్ల వాళ్ళ టీం ఈ ఫైండింగ్స్ చేసింది. నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు మీడియా ముందుకు వచ్చి ఈ ఫైండింగ్స్ అన్నింటినీ కూడా ఐఐటి రూర్కి టీమ్ ఫైండింగ్స్ కూడా తోసిపుచ్చొచ్చు, మనకు అభ్యంతరం లేదు. అండ్ ఈ పిసి ఘోష్, జస్టిస్ పిసి ఘోష్ దాన్ని కూడా తోసిపుచ్చవచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా జరిగింది మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ తీసుకెళ్లి చూపించిన సందర్భాల్లో బీఆర్ఎస్ బృందం కూడా వెళ్ళింది, అక్కడ ఏమీ జరగలేదు, కేవలం వర్రే అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకున్నారు కదా, ఏమీ లేదు అని చెప్తున్నటువంటి సందర్భం. కాదండి, ఏమీ లేదు అని చెప్పడం చాలా సులభం. అక్కడ ఫిజికల్గా అంటే నేను కూడా వెళ్ళొచ్చా 3-4 సార్లు. అంటే ఇది అక్కడ డ్యామేజ్ అయిన తర్వాత నేను మంత్రులతో పాటు వెళ్ళాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాను నేను. నాకు అవగాహన కూడా ఉంది ఈ మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, లేకపోతే ఇంకొక సుందిల్లా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం దానిపైన కొంత గొప్ప ఉంది. మరి కేసీఆర్ అంతా హరీష్ రావు అంతా ఉండకపోవచ్చు, కానీ నాకు కూడా ఏదో కొంత 1 పైసా అట్లా ఉండొచ్చు. అయితే నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు వీటన్నిటికీ ఆయన జవాబు చెప్పాలి సార్. బర్డెన్ ప్రూఫ్ కేసీఆర్దే, మనది కాదు, మనకు సంబంధం లేదు. మనం జస్ట్ అనాలిసిస్ చేస్తున్నాం. ఐఐటి రూర్కి టీం ఏం ఫైండింగ్ చేసింది, అట్లాగే పిసి ఘోష్ ఎంక్వైరీలో ఇప్పటిదాకా తేలిన అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒకవేళ బోగస్ అయితే ఇది కాదు, ఇది నిజం ఇది అని చెప్పాలి. ఎవరు? కేసీఆర్ గారు వచ్చి చెప్తే తప్ప మనము ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన దాంట్లో దానికి ఎవరు బాధ్యులు అనేది అప్పుడు చర్చ జరిగినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు తోసిపుచ్చారు, ఇది బ్యారేజ్ కుంగలేదు, పొంగలేదు, ఏం లేదు, అట్లా ఉందా బాబు అని చెప్పి అన్నారు. రైట్ అన్నారు. మరి ఇప్పుడు ఐఐటి రూర్కి టీం ఇచ్చిన రిపోర్ట్లో అవుట్ ఆఫ్ 11 గేట్స్ ఉంటే 5 గేట్ల దగ్గర మీరు ఎందుకు నిర్మాణంలోనే మీరు ఎందుకు ఇదంతా ఈ టెస్ట్ నిర్వహించారు, ఎందుకు చేయలేదు? అండ్ ఇంకొకటి, ఇప్పుడు పిసి ఘోష్ జరుపుతున్న ఎంక్వైరీలో నేను చెప్పాను ఏ పాయింట్స్ వస్తాయి. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, విచారణ కమిషన్ ఏం చెప్తుంది, అంచనాలకు మించి పెంచేశారు అనేది ఒక పాయింట్ ఉంటుంది. అండ్ మిగతాది కూడా అంటే అఫీషియల్స్ ఏమేమి చెప్పారు, ఏమిటి అఫీషియల్స్ ఎవరిని అడిగినా కూడా నేను ముందు చెప్పిందే చెప్తున్నారు వాళ్ళు కూడా. పెద్ద సార్ ఏం చెప్తారు, రాసి పారేస్తాం సార్ అంటున్నారు. డిజైన్లు ఎవరు మార్చారా అని జస్టిస్ అడిగితే, న్యాయమూర్తి అడిగితే మాకేం తెలుసు అండి, పెద్ద సార్ చెప్తే మేము రాసి పారేసాము అంటున్నారు. ఒకటి సార్, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో కొన్ని దగ్గర టెస్టింగ్ చేసి కొన్ని దగ్గర చేయలేదు అంటే దీన్ని నెగ్లిజెన్స్ గా చూడాలా, లేదంటే కనుక ఏమవుతుంది అని ఒక ఓవర్ కాన్ఫిడెన్సా, ఎట్లా చూడాలి అసలు? ఇప్పుడు అన్నీ ఉన్నాయండి దీంట్లో. ఏమవుతుంది, మళ్ళీ మన దగ్గర అధికారం వచ్చేది. ఇప్పుడు ఈ ఫార్ములా లీగ్ ఇలాంటిది కూడా కూలిపోతే సబబా ఇది కూలిపోయినప్పుడు చూసుకుందాం సార్. అప్పుడు సార్ అప్పుడు ఎవడుంటాడు, రామ్ ఎవడో రహీం ఎవడో ఏదో సంథింగ్ ఉంటుంది కదా సామెత, అట్లా అప్పటికి ఇవ్వడండి రాజవరం రాజువడ ఇంకెవడో అన్నట్టు వాళ్ళకి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే మేము ఇంత పెద్ద ప్రాజెక్టుని నిర్మించాము అని చెప్పడానికి వాళ్ళు చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే దాన్ని ఒక టైం బౌండ్ పెట్టుకున్నారు. ఈ టైం లోపల అయిపోవాలి అని ఆ తొందరలో చాలా తప్పులు చేశాడని నాకు తెలిసిన క్రెడిట్ కోసం ప్రాథమిక సమాచారం ఏంటంటే, నాకు తెలిసింది ఏంటంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో నేను చెప్పింది ప్రధానమైనది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఏళ్లలో కావాలండి ఒక ప్రాజెక్టు లేదా ఒక కాంప్లెక్స్, ఒక బిల్డింగ్ అనుకున్నాం, అది 2 ఏళ్లలో కొట్టిపారేయండి అని అన్న తర్వాత ఇదంతా జరిగింది. ఏమి అంటే మీరు ఎప్పుడైతే తొందర పెడుతూ పోయారో ఆ ఇంజనీర్లు చేసే పని ఏముంటుంది, తొందర కొట్టేయాలబ్బా, మన సారు మనకు టార్గెట్ ఇచ్చాడు, నెక్స్ట్ వీక్ లోపు ఈ గేట్లు అయిపోవాలి, నెక్స్ట్ వీక్ లోపు ఇక్కడ మొత్తం ప్లాస్టరింగ్ అయిపోవాలి, ఇంకొక వారంలో, అట్లా ఆయన డేట్స్ ఇంకా డెడ్ లైన్స్ పెడుతూ పోవడం వల్ల ఎవరు కేసీఆర్ గారు ఈ రకంగా జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. మీద కత్తి పెట్టారు కేసీఆర్ గారు.
కేసీఆర్ గారు అఫీషియల్స్ పరిగెత్తించారండి. అఫీషియల్స్ పరిగెత్తించారు. అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావును పరిగెత్తించారు. రాత్రి పగలు ఆయన అక్కడ ఉండి పని చేయించి పూర్తి చేయించాడు. యాక్చువల్గా కాళేశ్వరం ప్రాజెక్టు క్రెడిట్ ఒకవేళ నిజంగానే మన వ్యూవర్స్ వస్తే మంత్రి హరీష్ రావుకి ఇవ్వాలి. కేసీఆర్ ప్రగతి భవన్లో కూర్చొని ఆయన పెద్ద స్క్రీన్ పెట్టుకొని లైవ్ చూసేవాడు. లైవ్ సెటప్ చేశారు మేఘా వాళ్ళు. ఎక్కడి నుంచి మేడిగడ్డ ఈ బ్యారేజ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయో అక్కడి నుంచి డైరెక్ట్ లైవ్ వచ్చేది. అంటే వర్క్స్ స్టేటస్ ఏంటి అని ఆ స్టేటస్ చూస్తూ ఆయన మళ్ళీ డైరెక్షన్ ఇచ్చేవాడు. ఇది ఈ పని ఎందుకు ఇంత డిలే అవుతుంది, ఈ అప్రోచ్ రోడ్డు ఇంకెందుకు ఇంత డిలే అవుతుంది, కొట్టేసేయండి బాబు, నెక్స్ట్ వీక్ కొట్టేసేయండి. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఇందులో చాలా వరకు లోపాలు జరిగిపోయాయి. ఇది మొత్తంగా స్థూలంగా మొత్తానికి అన్ని లోపాలే 100%. థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా కేసీఆర్ అడుగు జాడల్లో కేసీఆర్ మేధా సంపత్తితో చేసినటువంటి ఈ కాళేశ్వరంలో తాజాగా ఐఐటి రూర్కీ రిపోర్ట్ లో కూడా అన్ని లోపాలుగానే తేల్చడం జరిగింది. సో మీరు కూడా కాళేశ్వరంలో అన్ని లోపాలని మీరు భావిస్తే మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.